మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణకు, ఏపీకి విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రకటించింది. సో దీని ద్వారా రెండు రాష్ట్రాలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, ఆ విద్యాలయాల ద్వారా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో కేంద్ర ప్రభుత్వం మరొకసారి తెలుగు రాష్ట్రాలకు కొంత వరాల జల్లు కురిపించినట్టే కనబడుతుంది. కేంద్ర విద్యాలయాలని కేటాయించడం రెండు రాష్ట్రాలకి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎంతవరకు రెండు రాష్ట్రాలకు బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల? కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చూస్తే విద్య, వైద్యం ఈ రెండింటికి కూడా చాలా ప్రయారిటీస్ తీసుకొచ్చేటువంటి ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక 85 కేంద్రీయ విద్యాలయాలని, ఒక 25 నవోదయ పాఠశాలలని, అంటే కేంద్రీయ విద్యాలయాల గురించి తెలుసు, నవోదయ, జవహర్ నవోదయ విద్యాలయాస్ అని చెప్పని అంటారు. ఇవి రెండు కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటన, దాని కింద ఒకటి పనిచేస్తుంది నవోదయ గ్రూప్, ఇంకొకటి. జనరల్గా మన స్టేట్లో అంతకుముందు నవోదయ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తాయి కదా? లేదు, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ద్వారా 1986లో నవోదయ స్కూల్స్ ఫామ్ అయినాయి. 1963లో కేంద్రీయ విద్యాలయాస్, అంటే సిబిఎస్ఈని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాలు 1200 పైగా కేంద్రీయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. కొత్తగా 85 ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ చేసింది. దాదాపు 5400 కోట్ల రూపాయలని దానికి కేటాయించింది ప్రభుత్వం. అంటే ఇప్పుడు 8 చోట్ల, ఆంధ్రప్రదేశ్లో 8 చోట్ల ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. అనకాపల్లి ఉమ్మడి వైజాగ్ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి స్పెషల్ జిల్లా అయింది. చిత్తూరులో చూస్తే కనుక వలసపల్లి, సత్యసాయి జిల్లాలో చూస్తే పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే తాళ్లపల్లి, రొంపిచెర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే నూజివీడు, నందిగామ, నంద్యాల జిల్లాలో డోన్. ఇవన్నీ ఈ 8 విద్యాలయాలకి ఏపీలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. నవోదయ విద్యాలయాల లిస్టు చూస్తే కనుక జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట అన్నీ కూడా 2 టైర్ సిటీస్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఈ సిటీస్ అన్నిటి కూడా 7 విద్యా సంస్థలనే కేటాయించింది. ఇప్పుడు ఓవరాల్గా దీనికి ఈ స్కూళ్ళల్లో దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చదువుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి విద్యా సంస్థల్లో కూడా కనీసం ఇప్పుడు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 15,000 మంది విద్యార్థులు మరో కొత్త అవకాశం, అంటే సిబిఎస్ఈలో ఈ జాయిన్ అయ్యేటువంటి అవకాశం దక్కించుకున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. నిర్మాణానికి సంబంధించి 5,800 కోట్లు కేటాయించింది. సో దానికి తగ్గట్టుగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా స్కూల్ అంటే మనం ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కూడా బోర్డు పెట్టేస్తాం. కానీ ఈ కేంద్రీయ విద్యాలయాలకి, నవోదయ పాఠశాలకి ఏంటంటే మినిమం 5 ఎకరాల నుంచి 30 ఎకరాల స్థలాలని కేటాయించి ప్రభుత్వం కేటాయించాలి. స్టేట్ గవర్నమెంట్స్ కేటాయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక భారీ విద్యా వ్యవస్థ అనేది రెండు రాష్ట్రాల్లో కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది, అంటే అప్రూవల్ చేసింది ఇప్పుడు. కాబట్టి దానివల్ల విద్యారంగానికి చాలా వెసులుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు అనేవి ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి సంస్థలు కాబట్టి అక్కడ విద్యార్థులకి సీటు కూడా చాలా కష్టం. కానీ ఇప్పుడు మనకు గురుకులాలు చాలా ఉన్నాయి తెలంగాణలో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? చాలా వరకు దీంట్లో కూడా జాయిన్ అవుతున్నారు. గురుకులాలన్నీ కూడా రాష్ట్ర బోర్డు కిందకి పనిచేసేటువంటివి, అంటే స్టేట్ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు ఉంది కదా, సిబిఎస్ఈతో పనిచేసేవి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సంస్థలు. రాష్ట్రానికి సంబంధించి స్టేట్ సిలబస్తో పనిచేసేవి మన గురుకులాల కింద వస్తుంది. గురుకులాలన్నింటికి కలిపి ఒక సొసైటీ పెట్టి వాటి ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ప్లస్ దానికి బీసీ గురుకులాలు వేరు చేశారు, ఎస్సీ ఎస్టీ గురుకులాలు వేరు చేశారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి. ఇక్కడ సిబిఎస్ఈ యంత్రాంగానికి సంబంధించి చూస్తే కనుక మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ ఉంటుంది, స్టాండర్డ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. దానిలో రిక్రూట్మెంట్ చేసేటువంటి సిబ్బంది కూడా ఆ పారామీటర్స్ మీదే పనిచేస్తారు. ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయాలు ఎక్కువ శాతం అర్బన్ ఏరియాస్లోనే ఉండేవి. ఇప్పుడు వాటిని గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వం విస్తరిస్తూ వెళ్తుంది. కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది, అవకాశాల కల్పన అనేది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఒక పెద్ద ఫినామినా ఉంది, ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి సరైన ఇంగ్లీష్ రాదు, వేరే లాంగ్వేజ్ రాదు, ఆ ఎఫిషియన్సీ ఉండదు, సబ్జెక్ట్లో ప్రొఫిషియన్సీ ఉండదు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తారు. బట్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి, నవోదయ పాఠశాలకు సంబంధించి ఏంటంటే
ఆ పారామీటర్స్ స్టాండర్డ్స్ అక్కడ ఇక్కడ ఒకేలాగా పాటిస్తారు. కాబట్టి ఎక్కువ విద్యా సంస్థలు వస్తే ఎక్కువ మంది విద్యార్థులకి అవకాశం వస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా విద్యారంగం పరంగా ఏజ్ పారామీటర్స్ కూడా మనం చూస్తే 10-12 ఏళ్ళ పారామీటర్స్ ఉన్నాయి. 10-12 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళు +2 వరకు చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన స్కూళ్ళలో ఇక్కడ స్టేట్ బోర్డులో 10th క్లాస్ వేరు, ఇంటర్మీడియట్ వేరు, కానీ సిబిఎస్ఈలోకి వచ్చేసరికి +2 వరకు ఉంటుంది. కాబట్టి కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాబట్టి ఈ విద్యా సంస్థలు రావడం అనేది 2 రాష్ట్రాలకి ప్రయోజనకరం, తెలుగు వాళ్ళకి, తెలుగు విద్యార్థులకి మరింత ఉపయోగం ఉండేటువంటి నిర్ణయం. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటారు సార్ ఎంట్రీకి? అంటే మీరు అన్నట్టు బీసీకి ఒకటి ఉంది, ఎస్సీకి ఒకటి, గురుకులాలు ఇలా ఉన్నాయి, కానీ ఇక్కడ జాయిన్ కావాలంటే విద్యార్థులకు వీళ్ళకి కూడా మళ్ళీ సపరేట్ కేటగిరీ ఉంటుందా, లేకుంటే అందరికీ కామన్ ఉంటుంది. అయితే రిజర్వేషన్ కోటాలు మాత్రం కంపల్సరీ పాటిస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్కి, స్పోర్ట్స్ కోటాలకి సపరేట్గా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే మనం చూస్తే మామూలు స్కూల్స్లో ఈ రిజర్వేషన్స్ ఏవి ఉండవు, ఎక్స్ సర్వీస్ మెన్ లాంటివి ఇట్లాంటివి ఏవి ఉండవు. కాబట్టి ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాబట్టి వాళ్ళకు కూడా కోటాలు ఇస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సెలక్షన్స్ ఉంటాయి. రికమెండేషన్స్ కూడా పెద్దగా నడిచే అవకాశం ఉండదు. అయితే లోకల్ ఎంపీల రికమెండేషన్స్ ద్వారా అడ్మిషన్స్ ఇచ్చేటువంటి విధానం గతంలో ఉండేది. రాజ్యసభ సభ్యులు రెఫర్ చేస్తే కనుక సీట్ ఇచ్చేటువంటి వాళ్ళ కోటా కింద కొంత ఒక 2%, 3% అట్లా రిజర్వేషన్స్ ఉండే. ఈ మధ్యకాలంలో వాటిని కూడా తీసేసి మొత్తం కూడా ఒకటే స్టాండర్డైజేషన్ చేశారు. కాబట్టి కులాల వారీగా అంటే రాజ్యాంగం ఏవైతే రిజర్వేషన్స్ కేటగిరీస్ ఇచ్చిందో పిల్లలకి, ఈవెన్ ఫర్ డిజేబుల్డ్ కూడా, వికలాంగ దివ్యాంగులు అంటున్నాం కదా ఇప్పుడు, ఆ పిల్లలకి కూడా అవకాశం కల్పించే విధంగా ప్రతి క్లాస్ రూమ్లో అన్ని కేటగిరీల విద్యార్థులు ఉండేలాగా కేంద్రీయ విద్యాలయాలకి ఉన్నటువంటి పారామీటర్స్. కాబట్టి ఇక్కడ ఉన్నట్టుగా రిజర్వ్డ్ గురుకులాల్లాగా ఉండే పరిస్థితి ఉండదు. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఆ స్థాయిలో ఉంటుంది ఎక్కడైనా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలలో ఉండేటువంటి సిబ్బంది ట్రాన్స్ఫర్లో ఇంటర్ స్టేట్ కూడా ఉంటాయి. ఒకే రాష్ట్రంలో ఒకే చోట ఉండేటువంటి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వ అవసరాలను బట్టి, విద్యాసంస్థల అవసరాలను బట్టి హై లెవెల్కి వెళ్ళే కొద్ది సిబ్బంది ట్రాన్స్ఫర్స్ కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశం అంతా ఒకటే అనేటువంటి విధానాన్ని, ఆ సంవిధానాన్ని అలవాటు చేసుకునే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఈ విద్యా సంస్థలు రాణిస్తున్నాయి. ఆ స్టాండర్డ్స్ విషయంలో కూడా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల కంటే కూడా కేంద్రీయ విద్యాలయాలకు ఉండే పోటీ ఎక్కువ, ఆ ప్రమాణాలు కూడా ఎక్కువే. రైట్ సార్. అది మొత్తానికి కేంద్ర విద్యాలయాలని 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆ ఏరియాలలో దీన్ని నెలకొల్పడం ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ కూడా మరింత నాణ్యమైనటువంటి విద్య అయితే అందేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.